వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్గానే డిస్కస్ చేసుకున్నట్టు ఈ రోజు నుంచి కెమిస్ట్రీ న్యూ సిరీస్ అనేది స్టార్ట్ అవబోతుంది. టుడే ఫస్ట్ వీడియో ఆల్ అబౌట్. ఫస్ట్ అయితే మనం వెయిటేజ్ చూద్దాం. ఓకే, ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది చూసిన తర్వాత నెక్స్ట్ ఒక చాప్టర్ గురించి నిదానంగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, తెలుసు కదా కెమిస్ట్రీ 25 మార్క్స్ అనమాట. ఈజీగా 25 అవుట్ ఆఫ్ 25 ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఓకే, క్లాసెస్ జాగ్రత్తగా వినండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 మార్క్స్ వస్తాయి, అండ్ కెమికల్ బాండింగ్ నుంచి 2 మార్క్స్, అండ్ తర్వాత సొల్యూషన్స్ నుంచి 3 మార్క్స్, యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి 2 మార్క్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్, వాటర్ టెక్నాలజీ నుంచి 3 మార్క్స్, కరోజన్ నుంచి 2 మార్క్స్, పాలిమర్స్ నుంచి 3 మార్క్స్, ఫ్యూయల్స్ నుంచి 1 మార్క్, అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్. టోటల్ ఎన్ని? 25. ఓకే, ఎక్కువ వెయిటేజ్ ఉన్నది దేనికి? 5th చాప్టర్. ఎంత? ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్. అండ్ తర్వాత అటామిక్ స్ట్రక్చర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి 3-4 క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకే, సో అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అండ్ హై వెయిటేజ్. మిగతా చాప్టర్స్ ఏంటి? సొల్యూషన్స్ కానీ కెమికల్ బాండింగ్ కానీ ఇవి ఈజీగానే ఉంటాయి, ఈజీగానే స్కోర్ తెచ్చుకోవచ్చు. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎక్కువ ఈజీ అనిపిస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ అనేది చాలా కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కానీ కరోజన్, ఫ్యూయల్స్ ఇది కూడా సింపుల్గానే ఉంటాయి. ఎలా చదవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మెయిన్గా కీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా చదవాలో కూడా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈచ్ చాప్టర్ వైజ్ చూసాము, మార్క్స్ చూసాము. ఇప్పుడు సిలబస్ ఏమేమి ఉందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి? అటామిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఇంట్రొడక్షన్, అంటే ఆటమ్ అంటే ఏంటి, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఇవి ఉంటుంది కదా, సో ఓవరాల్ ఇంట్రొడక్షన్ అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ పార్టికల్స్, ఇంకా అవే కదా ఇంట్రొడక్షన్ అన్నప్పుడు. నెక్స్ట్ బోర్స్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ బోర్స్ థియరీ నుంచి వస్తుంది. అండ్ తర్వాత క్వాంటమ్ నెంబర్స్, 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఎవ్రీథింగ్, అంటే దేంతో రిప్రజెంట్ చేస్తారో, అవి ఏమి ఇస్తాయి, షేప్ సైజ్ ఉన్నాయి కదా, సో అది సైంటిస్ట్ ఎవరు దాన్ని ప్రపోజ్ చేశారని. నెక్స్ట్ హున్స్ రూల్, ఇవి 3 ఉంటాయి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్. ఆ 3 అనేది ఇంపార్టెంట్, ప్రతిదీ మీకు గుర్తుండాలి. అండ్ తర్వాత షేప్, ఎస్పీడిఎఫ్ ఆర్బిటల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క షేప్స్. అటామిక్ నెంబర్స్ మీకు 20 వరకు రాయడం వచ్చిండాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ ఏంటో మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ కెమికల్ బాండింగ్లో ఏంటి? ఇంట్రడక్షన్. అసలు అటామిక్ స్ట్రక్చర్లో కెమికల్ బాండింగ్ అనేది కొంచెం కోరిలేటెడ్ ఉంటాయి అనమాట. మీకు ఫస్ట్ బాగా అర్థమైతే కెమికల్ బాండింగ్ ఈజీగా వస్తుంది. మనకు డిప్లొమాలో అటామిక్ స్ట్రక్చర్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. అంటే కెమికల్ బాండింగ్, బాండ్స్, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్. ఓకే, అవన్నీ మనకి అకాడమిక్స్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది, బట్ ఇక్కడ సపరేట్గా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్స్ సోడియం క్లోరైడ్ ఒకటి, మెగ్నీషియం ఆక్సైడ్ ఒకటి. అవి ఎలా ఫామ్ అవుతాయి, ఏది గెయిన్ అవుతుంది, ఏది లాస్ అవుతుంది అని ఉంటుంది. ఓకే, ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. అర్థం కాకుండా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ సేమ్ చెప్పాను కదా, అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్స్, అలానే కోవలెంట్ బాండ్ కూడా ఎగ్జాంపుల్స్. వీటికి ఏమేమి? హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, HCl. ఓకే, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా తెలిసి ఉండాలి. ఓకే, సారీ. నెక్స్ట్ సొల్యూషన్స్లో ఫస్ట్ ఏంటి? ఇంట్రడక్షన్, అంటే సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూషన్లో ఏమేమి ఉంటాయి మనకు తెలుసు కదా ఆల్రెడీ, సొల్యూట్, సాల్వెంట్. సో మరి దాంట్లో కూడా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ అని. సో అవి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ దాంట్లో ఏంటివి? నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ అండ్ ప్రాబ్లమ్స్ వచ్చేది మొలారిటీ అండ్ నార్మాలిటీ. మీకు ఈక్వలెంట్ వెయిట్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిస్తే యాసిడ్కి ఒక ఫార్ములా, బేస్కి ఒక ఫార్ములా, సాల్ట్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను చెప్పా కదా, ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా మొలారిటీ అండ్ నార్మాలిటీ నుంచి వస్తుంది. అలాగే మోల్స్ కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ 4th వన్ ఏంటి? యాసిడ్స్ అండ్ బేసెస్లో ఫస్ట్ ఇంట్రడక్షన్. అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎంత pH ఉండాలి, ఇవంతా ఇంట్రొడక్షన్లో వస్తుంది. నెక్స్ట్ దీనికి 3 థియరీస్ ఉన్నాయన్నమాట. ఆర్హెనీస్ థియరీ, బ్రాన్ష్ అండ్ లవ్రీ థియరీ, ఇంకోటి లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అని ఉంటాయి. ఆ 3 థియరీస్ గురించి, అలానే దీంట్లో ఇంకా సబ్ టాపిక్స్ ఏంటి అంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి 2-3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో. ఓకే, నెక్స్ట్ pH చెప్పా కదా, pH, బఫర్ సొల్యూషన్స్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చెప్పే కదా, హై వెయిటేజ్ 4 మార్క్స్. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలానే థియరీ రిలేటెడ్ కూడా ఉంటాయి.
ఫస్ట్ ఇంకా కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్, ఎలక్ట్రోలైట్స్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ అనేది ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో మనం యాక్చువల్గా ఎన్ఎస్సిఎల్కి తీసుకుంటాం. దాంట్లో క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది, యానోడ్ దగ్గర ఏమొస్తుంది, ఆ ప్రాసెస్లో మనం ఏం యూస్ చేస్తాం, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఫారడేస్ లాస్ ఉంటాయి, దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలానే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేయగలరు. ఓకే. అండ్ తర్వాత గ్యాల్వానిక్ సెల్ అంటే ఏంటి, అది ఏ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రో కెమికల్ సెల్ ఉంటుంది, గ్యాల్వానిక్ సెల్ ఉంటుంది, వాటి రెండింటికి డిఫరెన్సెస్ చూసుకోండి. అండ్ తర్వాత ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఈఎంఎఫ్ మీద అవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఇంకా వాటర్ టెక్నాలజీ చాలా ఈజీ చాప్టర్, ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఏముంటుంది చెప్పండి, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ ఉంటుంది. సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే ఏంటి. ఓకే. నెక్స్ట్ హార్డ్నెస్ అనేవి 2 టైప్స్, టెంపరీ హార్డ్నెస్ ఒకటి, పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఒకటి. ఏది దేని ద్వారా వస్తుంది. ఓకే. నెక్స్ట్ దానికి యూనిట్స్ ఉంటాయి. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్కి మామూలుగా 4 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి, వాటికి రిలేషన్స్ ఉంటాయి. అంటే పీపీఎం అని, మిల్లీగ్రామ్ పర్ లీటరు, అవి కొన్ని ఉంటాయి. వాటికి ఒకదాని నుంచి ఇంకో దాంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అది ఒకటి. ఇంక తర్వాత దీంట్లో 2 మెథడ్స్ ఏంటివంటే పర్మిటెడ్ ప్రాసెస్, దాన్నే జియోలైట్ ప్రాసెస్ అంటారు, అండ్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఇంక మనకు ఆల్రెడీ తెలుసు క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్కి ఏ క్వాలిటీస్ ఉండాలని ఎవరైనా సరే చెప్తారు. ఓకే. నెక్స్ట్ డ్రింకింగ్ పర్పస్లో మున్సిపల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుంది, ఇది కూడా కొంచెం జనరలే కదా. నెక్స్ట్ కరోజన్. కరోజన్లో ఏంటి అంటే, ఫస్ట్ కరోజన్ అంటే ఏంటి, అది ఏ ప్రాసెస్, ఎలక్ట్రోకెమికల్ ప్రాసెసా, కెమికల్ ప్రాసెసా, వాటి గురించి. తర్వాత మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యే అంటే కరోజన్ అనేది ఏ ఫ్యాక్టర్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో కరోజన్కి కొన్ని థియరీస్ ఉంటాయి, ఆ థియరీస్ అలానే స్ట్రెస్ సెల్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ సెల్ అంటే ఏంటి, కంపోజిషన్ సెల్ అంటే ఏంటి. నెక్స్ట్ ఐరన్కి ఐరన్ అనేది రెస్ట్ అవుతుంది కదా, దాంట్లో ఏ మెకానిజం ఉంటుంది, దాని ఈక్వేషన్ ఏంటి అది ఉంటుంది. తర్వాత మనం అలా ఐరన్ అనేది, ఐరన్ అని కాదు ఏదైనా సరే మెటల్స్ అనేది తుప్పు పడకుండా ఉండాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటేంటివి, ఏ మెథడ్లో ఏం యూస్ చేస్తాము, ఏ మెటల్స్ యూస్ చేస్తాం అనేది ఆ లాస్ట్ అనమాట. తర్వాత ఏంటి పాలిమర్స్. ఇంకా పాలిమర్స్ ఏంటి, ఫస్ట్ ఇంట్రొడక్షన్, పాలిమర్ అంటే ఏంటి, పాలిమర్ ఎలా ఫామ్ అవుతుంది, అండ్ తర్వాత దాంట్లోనే టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ ఏంటి, దేనికి ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే. అండ్ తర్వాత మళ్ళీ ప్లాస్టిక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, థర్మో ప్లాస్టిక్స్ ఒకటి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఒకటి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా, అవి పాలిథిన్ అని, పీవీసీ, టెఫ్లాన్ అవి, దాని గురించి మీకు మోనోమర్ ఏంటి తెలిసి ఉండాలి. అలానే అది ఏ రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ కండెన్సేషనా, అడిషనా, ఆ సంథింగ్ ఉంటాయి కదా, వాటికి ఎగ్జాంపుల్స్ లాగా అడుగుతారు. ఓకే. నెక్స్ట్ రబ్బర్స్, ఇవి ఉన్నాయి కదా, యూరియా డిఫార్ములేట్, రబ్బరు, నేచురల్ రబ్బర్, వీటన్నిటికీ ఏమంటారు, మోనోమర్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాస్టోమర్స్ అంటే ఏంటి, దేని మోనోమర్, అది ఎక్కడ యూస్ చేస్తాం. ఓకే. దట్స్ అబౌట్ పాలిమర్స్. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్స్ గురించి అయితే ఏంటంటే, ఫస్ట్ ఫ్యూయల్ అంటే ఏంటి, వాటి యొక్క క్లాసిఫికేషన్, అంటే మనం ఫిజికల్ స్టేట్ బట్టి ఒకలా క్లాసిఫికేషన్ ఉంటుంది, అక్యురేసీని బట్టి ఇంకోలా ఉంటుంది. అండ్ తర్వాత ఒక గుడ్ ఫ్యూయల్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, పెట్రోల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అలానే రీఫైనింగ్ చేస్తాము. నెక్స్ట్ గ్యాసెస్ ఫ్యూయల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ గ్యాస్ కానీ, ప్రొడ్యూసర్ గ్యాస్ కానీ, ఇక్కడ ఉన్నాయి కదా, ఆ కింద దాంట్లో కంపోజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉన్నారు. దీంట్లో మరీ ఎక్కువగా ఏది అడిగారు అంటే ప్రొడ్యూసర్ గ్యాస్, ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఇట్. ఆ కంపోజిషన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ తర్వాత ఇంకా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటేనే జనరల్గా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, దాంట్లో లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్ అని ఉంటుంది. ఓకేనా. బయోటిక్ కాంపోనెంట్ అని, అబయోటిక్ కాంపోనెంట్ అని, మామూలుగా ఎయిర్ పొల్యూషన్కి కాజెస్, ఎఫెక్ట్స్, యాసిడ్ రైన్ ఎలా వస్తుంది, దాంట్లో ఏ కెమికల్స్ ఉండడం వల్ల యాసిడ్ రైన్ వస్తుంది. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో గ్యాసెస్ ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని, ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్, అవి కూడా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఓజోన్ లేయర్ అనేది తగ్గిపోతుంది కదా, డిప్లీట్ అవుతుంది కదా, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటివి చూడాలి. చెప్పా కదా, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ మెథడ్స్ మీకు అనిపించినవి వాళ్ళు అడిగిన క్వశ్చన్ని బట్టి రాయాల్సి ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఓవర్వ్యూ సిలబస్ ఆఫ్ ఏపీ ఈసెట్ 2024 కెమిస్ట్రీ అండి. టుమారో నుంచి మనం అటామిక్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే. లైన్గా 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇదే అండి ఇవాళ వీడియో. మీకు వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.